ఇట్లాగా ఘాటు పెట్టుకోవాలండి. ఘాటు పెట్టుకొని గింజలు మొత్తం తీసేయాలి. ఇట్లా నిలువుగా ఘాటు పెట్టుకొని గింజలు మొత్తం తీసేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఈ గింజలు అనేవి ఇట్లా తీసేసుకోవాలండి. తీసేసుకొని ఇట్లాగా ఇందులోనికి ఇప్పుడు మనం ఆ మసాలా అంతా పొడి చేసుకొని నింపేసుకొని స్టఫ్ చేసుకుంటాం. ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. పక్కన పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కేసిందండి. ఇందులోనికి 1 టేబుల్ స్పూను ధనియాలు వేసేసుకున్నాం. ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకోవాలి.